సహకరించమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మాకు స్టేట్ ఫస్ట్, ప్రజలకు ఎక్కడ కూడా అసౌకర్యం కలగడానికి వీలు లేదు. రాష్ట్ర భద్రతకే మా ప్రాధాన్యత. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇటీవల కొన్ని చూసే నాకు ఆశ్చర్యం వేస్తుంది. లేడీ డాన్స్ తయారైపోయారు. మహిళల్లో ఈ రౌడీలుంటారు నేను ఊహించలేదు. మనుషులు కూడా చంపించే పరిస్థితికి వస్తున్నారు. పెద్ద పెద్ద నాయకుల్ని మేనేజ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. అవన్నీ చూస్తే నాకే ఆశ్చర్యం వేస్తా ఉంది. 5 ఏళ్లలో ఎంత పతనావస్థకి వెళ్లిపోయావని. మామూలుగా లేడీస్ అంటే నాకు చాలా గౌరవం, వాళ్ళు ఎప్పుడు రారని. అలాంటి వాళ్ళను కూడా అడ్డం పెట్టి గంజాయి గాని ఎక్కడికక్కడ రౌడీజం చేయడం, భూ కబ్జాలు చేయడం, ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే ఈరోజు పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. మళ్లీ చెప్తున్నా, సమర్థులకి పెద్దపీట వేస్తాం. ఈ రోజు ఇక్కడికి వచ్చిన యువతను చూసా, ఆడబిడ్డలను చూసా, ఒక నమ్మకం వచ్చింది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ రాష్ట్రాన్ని వెల్తీ, హెల్తీ, హ్యాపీ సమాజాన్ని తయారు చేయాలని నేను ముందుకు పోతున్నా. దానికి కావాల్సింది లా అండ్ ఆర్డర్, శాంతి భద్రత. ఇక్కడ రాజీ లేదు. ఏ సంఘటన జరగకుండా చూసుకోవడం ఒక బాధ్యతగా తీసుకుంటాం. అలాంటి పవిత్రమైన కార్యక్రమాన్ని నేను తీసుకున్నప్పుడు మా యువ కిషోరాలు, యువ పోలీస్ పూర్తిగా సహకరించండి. మీ గౌరవాన్ని పెంచే బాధ్యత నాది, ప్రజలకు రక్షణ ఇచ్చే బాధ్యత మీదని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకం అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకం అంటే 6,000 చేతుల పైకెత్తండి. ఓకే, శబాష్. ఏమమ్మా, మీ పిల్లలకు కూడా మీరు బాగా నేర్పించారు. బాగా చదువుకో, నీకు సహకరిస్తాం. మీరు తిండి తినకుండా పిల్లలకు తిండి పెట్టి చదువు ఖర్చులిచ్చి వాళ్ళని బాగా చదివించారు. విలువలు కూడా నేర్పించారు. పోలీస్ శాఖకు ఆ విలువలు చాలా ముఖ్యం. అలాంటి విలువలు పాటిస్తారని చెప్పి ఆశిస్తూ చాలా మీటింగులు చూశాను. కానీ ఈ రోజు మీ మీటింగ్ చూసిన తర్వాత, మీతో మాట్లాడిన తర్వాత నాకు ఎంత ఆనందంగా ఉందంటే తట్టుకోలేకపోతున్నా. అంత ఆనందం ఉంది నాకు. గాని మా మిత్రుడు పవన్ కళ్యాణ్కి గాని, అనిత గారికి గాని, మీ ముగ్గురం చాలా గర్వపడుతున్నాం, సంతోషపడుతున్నాం. ఒక మంచి కార్యక్రమం చేశాను అని ఆనందం మాలో ఉంది. దీనికి కారకులైన మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ మరొక్కసారి మీ అందరినీ ఒకటే కోరుతున్న, బాగా చదువుకున్న పిల్లలు అక్కడితో ఆగిపోవద్దండి. మీరు ఎంటెక్ చేసి కానిస్టేబుల్ తోనే సరిపెట్టుకోవాలనుకోవద్దండి. ఇది మొదటి మెట్టు మాత్రం. కష్టపడండి. నేను కూడా మీలాంటి సాధారణ కుటుంబంలో పుట్టిన వ్యక్తినే. ఈరోజు సుపరిపాలనకు నాంది పలికి ఒక ముఖ్యమంత్రిగా సుదీర్ఘంగా ఉన్నానంటే అది నా పట్టుదలే కారణం. పవన్ కళ్యాణ్ గారిని చూశారు. ఆయన కూడా ఒక సాధారణ కుటుంబంలో, ఒక కానిస్టేబుల్ కుటుంబంలో పుట్టి తర్వాత వాళ్ళ తండ్రి కూడా పైకి వచ్చారు. సినిమాల్లో బ్రహ్మాండంగా రాణించారు. ప్రజాసేవకు ఇప్పుడు వచ్చారు. డిప్యూటీ సీఎంగా అయ్యారు. ఈ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనుషుల్లో శక్తులున్నాయి. ఆ శక్తికి సానబెట్టిన ప్రతి ఒక్కరు కూడా రాణిస్తారు. సానబెట్టడం ఆగిపోతే మీకు నెక్స్ట్ స్టెప్ కనపడదు, అక్కడే ఉండిపోతారు. ఇది గుర్తుపెట్టుకోవాల్సి కోరుకుంటూ మరొక్కసారి అందరికీ మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ చెప్తూ, అభినందనలు చెప్తూ, అందరినీ కూడా అభినందిస్తూ, మీ అందరికి కూడా నాకంటే చాలా మంది పిల్లలు కాబట్టి నిండు మనసుతో ఆశీర్వదిస్తూ
ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్, గుడ్ లక్ అండ్ ఆల్సో హ్యాపీ లైఫ్. తొందరలోనే న్యూ ఇయర్ వస్తా ఉంది. హ్యాపీ న్యూ ఇయర్. అంతలోనే మళ్ళీ హ్యాపీ క్రిస్మస్ వస్తుంది. అది అవుతానే హ్యాపీ సంక్రాంతి వస్తుంది. ఈ రెండే కాకుండా నిజమైన పండుగ ఈరోజు మీ అందరికీ ఉద్యోగాలు రావడం, అలాంటి పండగ రోజు మీ అందరితో గడపడం నా అదృష్టంగా భావిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై హింద్, జై భారత్, జై తెలుగు తల్లి. నేను ఎప్పుడు మూడు మాట్లాడుతూ ఉంటాను. జై హింద్, జై భారత్, దేశం ఉండాలి. జై తెలుగు తల్లి, తెలుగు గడ్డ. ఈ గడ్డ ముందే పుట్టిన మీరందరూ బ్రహ్మాండమైన సిటిజన్స్ గా తయారు కావాలి. అందుకే స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ తయారు చేశాం. 2047కి ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే బాధ్యత తీసుకుంటాం. 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాను కానీ ఈసారి ఎంత ఫాస్ట్ గా చేస్తుందని మీరే చూస్తుంటారు. చేస్తున్నామా చేస్తున్నామంటే చేతులు పైకెత్తండి. గుడ్. మీరిచ్చే ఇలాంటి బ్లెస్సింగ్సే మాకందరికి ఆశీర్వాదాలు. దానికి మరొక్కసారి అభినందనలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికి నమస్కారాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అత్యంత అద్భుతమైన సందేశం ద్వారా అందరిలోనూ నూతన ఉత్తేజాన్ని నింపి ఎప్పుడో వచ్చే పండగ కాదు, ఈ రోజే 6,000 కుటుంబాల కళ్లల్లో వెలుగుల విరజిల్లుతున్నాయంటే అది కేవలం మీ యొక్క కృషి, మీ యొక్క పట్టుదల. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much, sir. Now I would request all the VIP dignitaries and the police recruits present